పార్టీ భాగస్వామైనటువంటి నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. రెండవ ప్రతిని మన జాతీయ పార్టీ అధ్యక్షుల వారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది. యువగళం ఓ రాజకీయ ప్రయోజనం కోసం చేసినటువంటి పాదయాత్ర కాదు. ప్రజల కష్టాలను, ప్రజల కన్నీళ్లను, వాళ్లకు బాసటగా నిలవడానికి ప్రభుత్వ విధానాలను యువగళం అనుభవాలతోటి అనుసంధానం చేస్తూ సరైనటువంటి మార్పులను ప్రభుత్వంలో కొనసాగించడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. అందుకే సంవత్సర కాలం తర్వాత కూడా పార్టీలో యువగళం అనేటువంటి నినాదంగానే కాదు, అదొక విధానంగానే కొనసాగుతుంది అని ఇవాళ 6 శాసనాల్లో అది కూడా ప్రధానమైనటువంటిది అనేటువంటి తెలియజేసుకుంటూ